తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆక్వా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం వారు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ఈ నెల 15న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జగన్ పర్యటించనున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు వెల్లడించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పర్యటనలో భాగంగా ఆక్వా రైతులతో జగన్ ప్రత్యేకంగా ముఖాముఖి మాట్లాడి క్షేత్రస్థాయిలో వారి సమస్యలు నేరుగా తెలుసుకుంటారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గత 2 ఏళ్లుగా రాష్ట్రంలో ఫీడ్ రేట్లు విపరీతంగా పెరిగి రొయ్యల ధరలు పూర్తిగా పడిపోవడంతో ఆక్వా రంగం పూర్తిగా నిర్వీర్యమై రైతులు దిక్కుతోచని స్థితిలోకి నెట్టుబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 రూపాయలు పెరిగినటువంటి టోటల్ గా ఈ ప్రభుత్వం ఏర్పడినాక పెంచినటువంటి రేట్ని 2 రూపాయలు తగ్గించి చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల 2 రూపాయలు తగ్గించారన్నటువంటి మేర్బాణి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రోజున రైతులు పడుతున్నటువంటి ఆవేదన, నష్టాల ఊబిలో ఉన్నటువంటి ఆక్వా రైతానికి ఈ ఫీడ్ రేట్లు పెంచడం, ఒక పక్క మార్కెట్ లేక గిట్టుబాటు కాక రెయ్యలు మానేసి క్రాప్ హాలిడే ప్రకటించేటువంటి దిశగా తయారవుతున్నారు. మొన్న కూడా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అనౌన్స్ చేసినప్పుడు ఉన్నటువంటి రైతాంగ నాయకులందరూ కూడా మన 31వ తారీఖున కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. రైతులందరూ కూడా ఒకరోజు రొయ్యల్ని పట్టకుండా ఫీడ్ షాపులు మూసివేసి అందరూ కూడా ఈ ప్రభుత్వం మీద తిరగబడి ప్రొటెస్ట్ చేయటం జరిగింది, నిరసన చేయటం జరిగింది. కానీ విచిత్రం ఏమంటే ఈ రాష్ట్రానికి అత్యధికమైనటువంటి ఆదాయం ఇస్తున్నటువంటి ఈ ఆక్వా రంగాన్ని చంద్రబాబు నాయుడు గారి యొక్క బంధువులు వారి పార్టీ నాయకులకి ఒత్తాసు పలకటం గురించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కావాలనే నడ్డి విరుస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఇన్నిసార్లు రైతులు రోడ్డెక్కి, ఎందుకనంటే ఈ ఆక్వా రంగ చరిత్రలో చేపల రైతులు కానీ రొయ్యల రైతులు కానీ రోడ్డెక్కి నిరసనలు ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఒక్క ఈ ప్రభుత్వంలోనే ఇప్పుడే జరుగుతూ ఉంది. ఆక్వా రంగాన్ని ఆదుకుంటామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అయిన తర్వాత ఇలా రైతుల్ని, ఆక్వా రైతుల్ని, చేపల రైతుల్ని మోసం చేయటం ఎంతవరకు సమంజసం? దీని మీద మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ నాయకులు అలాగే వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకులతోటి ఈరోజు మేమందరం కూడా సమావేశమై భవిష్యత్ కార్యాచరణని నిర్ణయించడం జరిగింది. రైతుల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు రావాలని ఈ నెల 15వ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన్ని పర్యటన టెంటటివ్గా ఉండబోతూ ఉంది. ఆక్వా రైతులని సంఘీభావంగా జగన్మోహన్ రెడ్డి గారు వారిని కలిసేటువంటి కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లాలో చేపట్టడం జరుగుతూ ఉంది. అందువల్ల ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎవరైతే సంక్షోభం ఉన్నటువంటి ఈ ఆక్వా రంగాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. మనం చెప్పినట్టు ఈ ప్రభుత్వం ఇప్పటికే పెడచెవిని పెట్టింది, అర్థమవుతూ ఉంది. వారు సిండికేట్కి కొమ్ము కాస్తున్నారు తప్ప రైతుల మాటని ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. హలో లక్ష్మణాన్ని రైతులందరూ కూడా రోడ్డెక్కి ఈ రోజున ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి సంఘీభావంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవటానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరం కూడా ఆక్వా రైతుల పక్షాన నిలబడటానికి మేమందరం కూడా నిర్ణయించుకున్నాం. రేపు 15వ తారీఖున భీమవరంలో జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయవలసిందిగా పార్టీ శ్రేణులకు అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్వా రైతులు, చేపల రైతు సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ పరంగా ఆక్వా రైతుల పక్షాన మేమందరం కూడా నిలబడతాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో తప్పకుండా ఆయన ప్రోగ్రాంని
జెన్సీల ఆలోచనలకు అనుగుణంగా జనసేనను బలోపేతం చేస్తున్నామని అమలాపురం పార్లమెంట్ పరిశీలకుడు పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తెలియజేశారు. జనసేన నిర్మాణ ప్రక్రియలో భాగంగా పార్టీ కోసం పాటుపడిన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించామని వివరించారు. పార్టీ నాయకులను కార్యకర్తలే ఎంపిక చేసుకునే విధానాన్ని పారదర్శకంగా తీసుకొచ్చిన ఘనత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు దక్కుతుందని అన్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు ఆదివారంతో ముగిసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వివిధ పదవుల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయని వీటిని పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలిస్తారని తెలియజేశారు. గత 6 రోజులుగా అమలాపురం పార్లమెంటు కమిటీ ఏదైతే ఉందో 28 మంది సాధకులతో కానీ అలాగే 5 ప్రెసిడెంట్ టీము కానీ 33 మంది కూడా 6 రోజులు కూడా మేము ప్రజల మధ్యలో ఉంటూ పార్లమెంటు మొత్తం సోషల్ మీడియా ద్వారా కానీ వివిధ సాధనాలతో వివిధ రకాలుగా వాట్సాప్ గ్రూపుల ద్వారా కానీ మాకున్న ఇంటర్నల్ గ్రూప్ మెసేజ్ల ద్వారా కానీ మరి ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టి కానీ ప్రెస్ ద్వారా కానీ మీ ద్వారా మా ఇన్ఛార్జీలు మా ఎమ్మెల్యేలు వారి ద్వారా కానీ అంతా కేడర్ని అమలాపురం రప్పించి 7 నియోజకవర్గాల్లో అడ్వర్టైజ్ చేసాం. రప్పించడం అంటే బ్రహ్మాండంగా స్పందించి మరి నేనైతే రాష్ట్రంలో 25 పార్లమెంట్లు ఫిగర్లు ఇంకా తీసుకోలేదు, కానీ డెఫినెట్గా మనం బాగా జరిగిన దాంట్లో నాకున్న ఇన్ఫర్మేషన్ 6-7 ప్లేసుల్లోనే ఉంటామని చెప్పి 2300 మంది జిల్లా పార్టీలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ వార్డు స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ వివిధ పోస్టులకి విభజన విభాగం కానీ మహిళా విభాగం కానీ అలాగే కొన్ని ఏదైతే బీసీ సెల్లు ఎస్సీ సెల్లు మైనారిటీ సెల్లు లీగల్ సెల్లు ఇలా వాటి పోస్టులు కానీ ఏదన్నా కానీ 2300 మంది దగ్గర 2000 అంటే ఇంకొక 7-8 వస్తాయి. 2300 వరకు కలిపాం. 2300 వరకు మెంబర్షిప్ రావటం అనేది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. క్యాడర్ నుంచి లీడర్ని ఎన్నుకోవాలన్న మా అధ్యక్షులు వారి సంకల్పం చాలా బాగా గ్రామానికి రీచ్ అయ్యింది. వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మాతో సార్ ఈ ప్రక్రియ బాగుంది, ఏం కావాలని మమ్మల్ని అడగటం, మీ అందరూ మాతో మాట్లాడి చాలా ప్రశాంతంగా రాసుకుని మా అర్హతలు ప్రశ్నించి అన్నీ రాసుకుని పవన్ కళ్యాణ్ గారికి పంపించడం అనేది మాకు ఒక ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని పార్టీ కలగజేసిందని చెప్పి వారి మాటల ద్వారా కూడా మేము ఈ 6 రోజుల నుంచి వింటా ఉన్నాం. మనస్ఫూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్లలో ఈ కార్యక్రమాన్ని ఒక పండుగలాగా జరిగింది అంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకున్న మా అధ్యక్షులు వారికి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పదవి అంటే అది హోదా కాదు, బాధ్యత. మా శ్రేణులకు కూడా ఇవన్నీ కూడా రేపు మార్నింగ్ కల్లా నైట్ సీల్ వేసి రేపు మార్నింగ్ కల్లా స్వయంగా మేమే 2 కారుల్లో ఈ బాక్సులు తీసుకెళ్లి మంగళగిరి ఆఫీసులో హ్యాండ్ఓవర్ చేస్తూ ఉన్నాం. పార్టీలో ఏ స్థాయిలో ఎక్కడ ఏది మాట్లాడాలి, అధికార ప్రతినిధులు కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ మండల అధ్యక్షులు కానీ ఎక్కడెక్కడేదో కొంతమంది ఇప్పుడు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. బయట దుర్మార్గమైన పెయిడ్ ఆర్టిస్టులు తయారయ్యారు. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న ఆ డబ్బుకి కక్కుర్తిపడి ఒక స్థాయి గల నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడుతూ ఉంటే రేపొద్దున ఈ కమిటీలన్నీ పడిన తర్వాత మా వాళ్ళు కూడా ఎక్కడికక్కడ ఇలాంటి ఆగడాలను కానీ ఇలాంటి తప్పుడు వ్యక్తులను కానీ తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళని కానీ ఎక్కడికక్కడ ఖండించడానికి మాకు ఒక వ్యవస్థ కూడా రాబోతోందని చెప్పి తెలియజేస్తూ
హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న ప్రశ్న రావణ్ను కఠినంగా శిక్షించాలంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియార స్తంభం సెంటర్లో బజరంగ్ దళ్ నాయకులు నిరసన చేపట్టారు. రామాయణం మహాభారతాన్ని వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు చేయడం, హిందూ దేవుళ్లపై అవహేళన వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అనంతరం అమలాపురం పోలీస్ స్టేషన్లో ప్రశ్న రావణ్పై ఫిర్యాదు చేశారు. హిందూ సమాజానికి రక్షణ కల్పించి ఇలాంటి విద్రోహ శక్తులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ప్రశ్న రావణ్ పచ్చలకూర జోసఫ్ని కఠినంగా శిక్షించాలని, అతని మీద ఉపా చట్టం నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే హిందువుల పరమ పవిత్రమైన రామాయణాన్ని, మహాభారతాన్ని, హిందువుల దేవుడైన రాముడిని, సీతాదేవిని, శ్రీకృష్ణుడిని వక్రీకరించి వ్యంగ్యంగా, అపహాస్యంగా వీడియోలు చేస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పైన ఇటీవల జరిగిన ఖమ్మం మీటింగ్లో కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడటం, అలాగే హిందువుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న రాధా మనోహర్ దాస్ గారిని వ్యంగ్యంగా మాట్లాడటం, చాలా దారుణంగా ఆయన దూషించడం పట్ల మీ హిందువులందరూ కూడా మనోవేదన గురయ్యాం. వెంటనే ఎవరైతే హిందువుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళందరినీ కూడా కఠినమైన చట్టాలు నమోదు చేయాలని ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదుని ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు అతను ఏదైతే మా వీడియోస్ అన్నింటినీ కూడా సేకరించి సీఏ గారికి అప్పచెప్పడం జరిగింది. సీఏ గారు కూడా నాన్ బేబుల్ కేసు మరియు ఉపా చట్టం నమోదు చేయాలని మేము మెన్షన్ చేసి ఫిర్యాదు చేయడం జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాం. మా అడ్వకేట్ కూడా వచ్చి కలుస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా హిందువులను పట్ల ఎవరైతే దుర్మార్గంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం కఠినమైన నాన్ బేబుల్ సెక్షన్లు పెట్టి మరో వ్యక్తి హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ తరపున మేము డిమాండ్ చేస్తాం. జై శ్రీరామ్. ఈరోజు ఏదైతే మన హిందువుల్ని, యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి హిందువుని అవమానపరిచే విధంగా మాట్లాడాడో అతన్ని కఠినంగా శిక్షిస్తూ కఠినమైన చట్టాలు అమలు చేసి మరొక వ్యక్తి ఎవరు ఇటువంటి దానికి పాల్పడకుండా చూడాలని కోరుతూ, అదేవిధంగా జడా శ్రావణ్ కూడా మీరు అరెస్ట్ చేసి హిందువులు వ్యతిరేకత మాట్లాడుతూ హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఒకరు చిచ్చు పెడుతున్నటువంటి ఈ సంఘ విద్రోహ శక్తుల్ని మీద కఠినమైన చట్టాలు తీసుకుంటూ చర్య తీసుకుంటారని మేము ఈరోజు అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ గారికి అన్ని సెక్షన్లతోటి కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అతనిపై కఠిన చర్యలు తీసుకొని అతనికి కఠినమైన శిక్షలు విధించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. హైందవ దేశంలో హైందవుడికి రక్షణ లేకుండా పోయేటువంటి రోజులు ఇప్పుడు మొదలైనవి. ఎక్కడి నుంచో పరాయి మతాలను వచ్చినటువంటి మన ప్రశ్న రావణ్ లాంటి వారు రామాయణం, మహాభారతం ఇటువంటి వాటిని వక్రీకరించి మాట్లాడినటువంటి మాటలు హైందవులు మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరినీ కూడా ఇప్పుడు స్టేషన్లో సిఏ గారికి కూడా మెమోరాండం సమర్పించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారత్లో దక్షిణ కొరియాకు నమ్మకమైన భాగస్వామిగా ఉంటామని మంత్రి లోకేష్ హామీ. ప్రవాసాంధ్రులంతా ఏపీకి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని పిలుపు. సీఎం సహాయ నిధి పేదలకు వరమన్న మంత్రి నిమ్మల రామానాయుడు. పాలకొల్లు నియోజకవర్గంలో 145 మంది లబ్ధిదారులకు 1,17,00,000 సీఎంఆర్ఎఫ్ చెక్లు పంపిణీ. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకున్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవాదాయ శాఖ అధికారులు. ఆక్వా రైతులకు మద్దతుగా ఈ నెల 15న జగన్ భీమవరం పర్యటన. వివరాలు వెల్లడించిన వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.